ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. 3 రోజుల పాటు జరగబోతున్న ఈ సమావేశాలకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టుబడితే దానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో సమ్మతిస్తే అదనంగా మరొక రోజు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఉదయం 10 గంటలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడతాయి. ఆ వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం జగన్, టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు హాజరవుతారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలంటూ ఈ సమావేశంలో టీడీపీ పట్టుబడబోతోంది. ఈ ప్రభుత్వంలో చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని పట్టుబట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈరోజు మొదటగా ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ నజీర్ మొదట ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఎస్సీ మీటింగ్ సమావేశం జరుగుతుంది. ఈ కమిటీ సమావేశంలో ప్రధానంగా అంటే విడివిడిగా అంటే ఒకవైపు శాసనసభ, శాసన మండలికి సంబంధించినటువంటి బీఎస్సీ సమావేశాలు కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే 3 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదనంగా మరొక రోజు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే కనుక 7వ తేదీన కేబినెట్ మీటింగ్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కేబినెట్ ఆమోదిస్తుంది. ఆ తర్వాత 7వ తేదీనే దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి చర్చ ఉంటుంది. అసెంబ్లీ బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. దీనికి సంబంధించి చర్చించేందుకు కొంత సమయం అవసరం అవుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సభ్యులు దీనికి సంబంధించినటువంటి మరికొంత సమయం చర్చకు కావాలని చెప్పి పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరొక రోజు పెంచే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను ఎత్తివేసేట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే క్వశ్చన్ అవర్ను ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి తెలుగుదేశం సంబంధించినటువంటి సభ్యులు పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే క్వశ్చన్ అవర్కు సమయం లేనందు అంటే కనుక ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు తక్కువ కాలం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సమయభావం ఉన్నందువలన ఈ క్వశ్చన్ అవర్కు అంగీకరించే పరిస్థితి కనుక ప్రభుత్వం వద్ద లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో క్వశ్చన్ అవర్ లేకుండానే సమావేశాలు జరిగే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా ప్రభుత్వం మీద ఏవైతే గనక ఆరోపణలు చేస్తూ ఉన్నారో, తర్వాత ఎస్సీలకు ఉద్యోగాలు అయితేనేమి, తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు, ధరల పెరుగుదల, ప్రాజెక్టులు ఏవే కానీ పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడము, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నత్తనడక, వీటన్నిటి మీద కూడాను ప్రధానంగా ఈ సమావేశాల్లో లేవనెత్తి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సభ్యులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి టీడీఎల్పీ సమావేశంలో దానికి సంబంధించినటువంటి దిశా నిర్దేశాన్ని చంద్రబాబు నాయుడు వారికి ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వం కూడా గట్టిగానే ఉందని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఎంత మేరకు సమయం కేటాయిస్తారు అని చెప్పేసి కూడా ఒక ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో సమయాభావం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము కొంత కఠినంగానే ఉండే అవకాశాలు అయితే కనుక కనపడుతూ ఉన్నాయి. వీలైనంత తక్కువ కాలం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ఎందుకంటే ఎన్నికల సీజన్ ముందుకు వస్తున్న వేళ ఇప్పటికే చాలా వరకు అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తిగానేటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల మార్పులు, చేర్పులు, కూర్పులు జరుగుతున్న నేపథ్యంలో అందుకు సమయం కావాలి. అంతేకాకుండా ప్రజల్లోనికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వీళ్ళంత తక్కువ కాలమే నిర్వహించే అవకాశం ఉంది. 3 రోజులు లేకుంటే 4 రోజులు మాత్రమే ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదిస్తారు.